సో ఈ జిఎస్టీ 2.0తో డబుల్ డోస్ అభివృద్ధి అని చెప్పి మోదీ అంటూ ఉన్నారు. సో జిఎస్టీ సంస్కరణలకు మోదీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. ఈ నెల 22 నుంచి అవన్నీ కూడా అమల్లోకి రాబోతూ ఉన్నాయి. సో చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఎందుకు, వాటి ఉద్దేశం ఏంటి, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల భారత్ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగబోతోందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది 2017 జూలైలో మొదలుపెట్టిన ఈ జిఎస్టీ మీద ఎన్నో మనకి అపవాదులు ఉన్నాయి, ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఎంతో క్రిటిసిజం ఉందన్నమాట. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తెచ్చింది. ఇది పరోక్ష పన్నులకు సంబంధించింది. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, ప్రత్యక్ష పన్నులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్షంగా విధిస్తారన్నమాట ప్రొడక్ట్స్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జిఎస్టీ ద్వారా ఇన్కమ్ అనేది మనకు కరోనా పీరియడ్లో చూసినా పెరుగుతూనే ఉందన్నమాట భారతదేశంలో. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది థర్డ్ జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్లో, అంటే ఆర్థిక సంస్కరణలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఉంటూ ఉంటాయి. ఫోర్త్ జనరేషన్ కూడా ఉంటుంది. చైనా థర్డ్ జనరేషన్ ఒక దశాబ్ద కాలం క్రితమే ముగించేసిందనమాట చైనా, కమ్యూనిస్ట్ చైనా. కాబట్టి దాని వృద్ధి అలా ఉంది, ఇప్పుడు అభివృద్ధిలో అలా ఉంది. కానీ భారతదేశం ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో మొదలుపెట్టినా చాలా నడక నడుస్తూ ఉంటుంది అనమాట. స్నేల్ పేస్లో ఉంటుంది, చాలా వెనకబడి. ఇప్పటికీ మొదటి తరం రిఫార్మ్స్ కొన్ని చేయలేదు, లేబర్ లాస్ అనేవి. ఈ జిఎస్టీ అనేది థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్లోకి వస్తుంది. కానీ ఈ జిఎస్టీ అనేది సరిగ్గా మనం అమలుపరచలేదు. కానీ వీటి పెట్టి జిఎస్టీ అమల్లోకి వచ్చిన 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ జిఎస్టీ హేతుబద్ధీకరణ అనమాట. అది రేషనలైజేషన్ ఆఫ్ ది ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారన్నమాట. ఇప్పుడు హేతుబద్ధీకరణ ఈ రోజు అయ్యింది. 7 సంవత్సరాల పాటు అవలేదు. ఎందుకు అవలేదంటే జిఎస్టీ వచ్చినప్పుడే మనకి ఎన్నో విమర్శలు, అయ్యో ఇది వద్దు, ఎంతో లాస్, ఇది అనుకుంటూ. కానీ అలా నడిచింది. ఈ జిఎస్టీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ చేయడం జరిగింది. అందుకే దీన్ని జిఎస్టీ 2.0 అని కూడా పిలుస్తాం అనమాట. దీని లక్ష్యం వెనకాల అసలు లక్ష్యం ఏంటి అని ప్రధాని కొంచెం చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రజల కోసం చెప్తున్నారు. కానీ కొన్ని ఆర్థిక విషయాలు, లోతైన సంక్లిష్టమైన ఫైనాన్షియల్ ఇష్యూ, ఆర్థిక విషయాలను బయటికి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. కానీ మనం ఫైనాన్షియల్ సిస్టమ్ని, ఆర్థిక విషయాలు సంక్లిష్టత లోపలికి వెళ్తే చాలా లోతైన లక్ష్యాలు ఉన్నాయండి. ఆ లోతైన లక్ష్యం ఒక మాటలో చెప్పాలంటే ఇండియాని సూపర్ పవర్గా, ఒక ప్రబల ఆర్థిక శక్తిగా, ఒక అల్ట్రా మెగా సూపర్ పవర్గా మార్చేంత శక్తివంతమైన రిఫార్మ్స్లో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ఒక్కటి చెప్పుకోవచ్చు. అంతటి లక్ష్యం ఉందన్నమాట. కానీ నేపథ్యం అనేది ట్రంప్ ఏదో ఒక వెంటనే ఇమీడియట్ కాజ్ అనేది ఒకటి ఉండాలండి. ఆర్థిక సంస్కరణలో 1991లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు మొదలు పెడితే వెంటనే మనకి ఏముంది అంటే అక్కడ విషయం ఏంటి అంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. అలా ఏదో ఒకటి ఉండాలి. మనం ముందు మింగాలి అంటే ఒక రోగం ఉండాలి. అలాగే ఇంతటి శక్తివంతమైన స్టెప్ మోడీ గారు ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు అంటే ట్రంప్ టారిఫ్స్ విధించడం వల్ల మనం ఆర్థికంగా $87 బిలియన్ ట్రేడ్ లాస్ అవుతున్నాం. అదండి, ఈ లాస్ అవ్వడం వల్ల ఎగుమతుల్ని మనం పూడ్చుకోవాలి. ఎలాగా? డొమెస్టిక్ స్వదేశీ అని చెప్తున్నారు మన మోడీ గారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఎగుమతులు పెంచడానికి అక్కడ విదేశీయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ వరల్డ్ వార్ సిచ్యువేషన్ ఉన్నాయి, ఎన్నో వార్లు జరుగుతున్నాయి. ప్రపంచం గ్లోబల్ చైనా, ఎన్నో రెస్ట్రిక్షన్స్. ఈ చైనాతో ట్రేడ్ డెఫిషిట్ ఉంది. యుఎస్తో ఎన్నో టారిఫ్లు, ఇంకా యుఎస్తో సవ్యంగా ట్రేడ్ అయ్యే ప్రసక్తి లేదు. ఆఫ్రికాలో, ఈ కాంటినెంట్లో ట్రేడ్ అవ్వదు. మరి ఎలా భారతదేశం అభివృద్ధి చెందడం? భారతదేశం 2047 నాటికి ఒక ప్రబల శక్తిగా అవతరించాలి, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి. $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యం పెట్టుకున్నామండి 200వ స్వతంత్ర దినోత్సవానికి. ఈరోజు $4.24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 10 రెట్లు పెరగాలి కేవలం 22 సంవత్సరాల్లో. ఎలా అవుతుంది ఇండియా అంటే? ఇండియా అయ్యేంత శక్తి దీనికి ఉంది, పొటెన్షియల్ ఉందండి, దీనికి అంత శక్తి ఉంది. మరి శక్తిని ఒక మంచిగా మార్చి ప్రబల శక్తిగా మార్చాలంటే ప్రస్తుత $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. కేవలం 22 సంవత్సరాలండి, ఒక జనరేషన్ టైం కూడా లేదు.
మరి ఎలా అవుతుందంటే చాలా పెద్ద విషయాలు కావాలి, అందులో చాలా ఉంటాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని, డెమోగ్రఫిక్ డివిడెండ్, చాలా విషయాలు ఉంటాయి. అందులో ఈ ట్యాక్స్ రిఫార్మ్స్, థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్, అంతటి పెద్ద లక్ష్యం జిఎస్టీ వెనకాల ఉందండి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా పెద్ద, అన్నిటినీ టచ్ చేస్తుందన్నమాట. ఏ విధంగానో చూస్తే ఈరోజు నిర్మలా జిఎస్టీ కౌన్సిల్ అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం ఇది జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది, రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందండి. ఇప్పుడు ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా, ఎన్నున్నా, ఎంత రాజకీయంగా వైవిధ్యం ఉన్నా, భిన్నత్వం ఉన్నా, నిన్న జిఎస్టీ కౌన్సిల్ ఒక ఏకాభిప్రాయంతో తీసుకున్న ఒక నిర్ణయం అండి అది. ఆ నిర్ణయంలో ఏం తీసుకున్నారు, ఇప్పటివరకు 4 స్లాబ్స్ ఉండే, 0 పక్కన పెడితే 5%, 12%, 18%, 28% అనే 4 స్లాబ్స్ ఉండే ఇది జిఎస్టీలో. కానీ ఇప్పుడు ఈ 5-18% అనే 2 స్లాబ్సే ఉంటాయి, మధ్యలో 12% తీసేశారు, 28% తీసేశారు. దీనివల్ల 93,000 కోట్ల లాస్ వస్తుంది. కానీ ఈ 40% అనేది ఒక పెద్దగా ఒకటి పెట్టారన్నమాట. అందులో ఏమంటే సిన్ గూడ్స్, పాపపు వస్తువులు అంటారు. ఇది పొగాకు వస్తువులు, సిగరెట్లు, ఈ బీడీలు, ఇలాంటివన్నీ పాపపు వస్తువులు అనమాట. ఇవన్నీ మనం నిషేధించాలి, కానీ కంప్లీట్ నిషేధించడం కుదరదు కాబట్టి అవి వాడే వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తాం, 40% వేస్తూ ఉన్నాం అనమాట. అక్కడికంతా 48,000 కోట్లు డబ్బులు వస్తున్నాయి. తర్వాత లగ్జరీ గూడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజుకి అనేది ఒక సెడాన్ కారు చాలు, బెంజ్ లాంటి కార్లు కొంటారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాం, అది 40% పైన ఉండబోతుంది. కాబట్టి అక్కడ ఈ లగ్జరీ గూడ్స్, సిన్ని గూడ్స్ నుంచి వచ్చే డబ్బు 48,000 కోట్లు. దీనివల్ల జిఎస్టీ తగ్గించడం వల్ల పోయేది 93,000 కోట్లు. ఈ విధంగా మనం పూడ్చుకుంటాం అనమాట. కానీ ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది ఆర్థిక వ్యవస్థకి. ఇది చాలా జాగ్రత్తగా, సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. నేను చాలా అర్థమయ్యే భాషలో చెప్తానమాట. ఈరోజు జిఎస్టీలు తగ్గించడం వల్ల ఎన్ని వస్తువులు తగ్గించారంటే, వైద్య వస్తువులు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, 33 సేవింగ్ డ్రగ్స్, జెనరిక్ డ్రగ్స్కి డబ్బు తగ్గించడం జరిగింది. 0.5%లో పడిపోయిందండి అది. తర్వాత విద్య, పుస్తకాలు, ఎరేజర్స్, పెన్సిల్స్, పెన్న వస్తువులన్నీ 5% 0% జిఎస్టీకి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ 0 ట్యాక్స్ వచ్చేసినట్టే ఆ వస్తువుల మీద. 2 ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఈరోజు ఫ్రిడ్జ్లు, రేడియోలు, టీవీలు, వీటన్నిటి మీద రేట్లు తగ్గిపోయింది. మన కిచెన్లో వాడే వస్తువులన్నీ, అన్ని వస్తువుల మీద అక్కడ రేట్లు తగ్గిపోయినాయండి. అదొకటి మనం గమనించాలి. ఫెర్టిలైజర్ మీద తగ్గిపోయింది, 5%కు వచ్చేసింది. సిమెంట్ మీద పట్టిపోయింది, మన గృహోపకరణాల మీద. ఇలా బట్టలు, కాటన్, యార్న్, రా మెటీరియల్స్, వీటన్నిటి మీద తగ్గిపోయింది. అంటే చూడండి, మన ఇంట్లో వస్తువులు చూస్తే ప్రతి విషయం మీద ఈరోజు ట్యాక్స్ తగ్గించబడిందండి. 28 నుండి 5%, 18 నుంచి 12%, తర్వాత 5 నుంచి 0%లో పడిపోయినాయి ట్యాక్స్లో. ఈ ట్యాక్స్ పడింది అంటే ఎంతో సేవింగ్ అవ్వబోతుందండి మనకి, ఎంతెంతో సేవింగ్ కనపడుతుంది. అది వైద్య, విద్య, టూరిజం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, హెల్త్, ఈవెన్ ఇన్సూరెన్స్ తగ్గిపోయింది. ఇన్సూరెన్స్ పాలసీలు 18% నుంచి తగ్గిపోబోతున్నాయి 5%కి. ఇదంతా అంటే టోటల్, అంటే ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ నుంచి, ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టారు, తర్వాత సర్వీసెస్ సెక్టార్ అంటారు, విద్య, వైద్యం, వీటన్నిటి మీద. తర్వాత అల్ట్రా, ఇప్పుడు 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంబంధించిన కొత్త స్టార్టప్, వీటి మీద, వీటన్నిటి మీద రేట్లు తగ్గిపోతున్నాయండి. చాలా పెద్ద రిఫార్మ్స్ అండి. నేనేం చెప్తానంటే, గత 20 సంవత్సరాల్లో అతిపెద్ద రిఫార్మ్ ప్రాసెస్ అని చెప్తాను. జిఎస్టీ రావడం గొప్ప కాదు, జిఎస్టీని మంచిగా అమలు జరపడం గొప్ప. ఇది చాలా విశిష్టత ఉందన్నమాట. ఇన్ని రంగాలను ప్రభావితం చేసే ట్యాక్సులు అంటే ఏం జరగబోతుందంటే, చాలా లేమేన్ మామూలు భాషలో చెప్పాలంటే, ఇన్ని వస్తువుల రేట్లు తగ్గిపోబోతున్నాయి. దానివల్ల వెంటనే జరిగేది ఏంటి, వాటికి డిమాండ్ పెరిగిపోతుందన్నమాట. డిమాండ్, ఎక్కువ వస్తువులు కొంటారు ప్రజలు వెళ్ళి. 42 కోట్ల మంది ప్రజలు కొంటారు. కన్జ్యూమర్లో వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్, వినియోగదారుల మార్కెట్ ఉన్న దేశం అనమాట ఇది. ఇవి స్వదేశీ అని చెప్తున్నాం చూడండి, ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు అదే. వీళ్ళందరూ వస్తువులు ఎక్కువ కొంటారన్నమాట. ఎక్కువ కొన్నా తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర సేవింగ్ ఎక్కువ అవుతుంది. కారు చౌకగా జరిగిద్ది, ద్రవ్యోల్బణం తగ్గించబడుతుంది. ఇలా సేవింగ్స్ పెరగడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడం వల్ల ఎంతో అద్భుతంగా మార్కెట్లో మన డబ్బులు మనకే సరిపోతాయి, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు అవసరం లేదు. ఈ కారు చౌకగా లభించడం వల్ల ప్రజల్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఏంటి, ప్రొడక్షన్, ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి అక్కడ పెరుగుతుంది అంటే ఒక ఫ్యాక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే అక్కడ ఏం కావాలి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగిత దేశంలో. దీంతో పాటు
ఉద్యోగత పెరుగుతుంది, ఉద్యోగత పెరిగితే ఇన్కమ్స్ పెరిగితాయి, వృద్ధి పెరుగుతుంది. ఇది ఒక లక్ష్యం. వృద్ధి, ఎకనామిక్ వృద్ధి పెంచడం. ఇప్పుడు 6.5% యావరేజ్ వృద్ధి ఉంటుందండి మనకి, కానీ అది మనకి సరిపోదు. 8-10% వృద్ధి ఉంటేనే మనం ప్రపంచంలో అతిపెద్ద శక్తి అవుతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వృద్ధి అనేది అతిపెద్ద లక్ష్యం. ద్రవ్యోల్బణం తగ్గించడం అతిపెద్ద లక్ష్యం. ఉత్పత్తిని పెంచడం అతిపెద్ద లక్ష్యం. 2, దేశంలో వాళ్ళే ఎక్కువ కొంటే ఈ ట్రంప్ టారిఫ్లు అనేవి, యుద్ధాలు అనేవి మన మీద ప్రభావితం ఉండదు. మన గ్రోత్ రేట్ మనమే మెయింటైన్ చేయగలుగుతాం. అతిపెద్ద లక్ష్యం. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్. చూడండి, ఇలా ఎకనామికల్లో చాలా సంక్లిష్టమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రబల శక్తిగా, అంటే చైనా వృద్ధి దాటేశాం, G20లో ఉన్న అన్ని దేశాల వృద్ధిని దాటేశాం. ఈరోజు G20 మ్యాప్ చూస్తే G20లో ఉన్న అన్ని దేశాల కంటే ఎక్కువ వృద్ధి ఉంటుందండి. IMF, IBRD నోమురాలు చెప్తున్నవి. అత్యధిక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. కానీ ఇక్కడ ఒక విషయం, అది గొప్ప కాదండి. ఈ గ్రోత్ రేటు 6.5% మనకు సరిపోదు. చైనా 10% అభివృద్ధి చెందింది 2 దశాబ్దాలు. కాబట్టి ఈరోజు $20 ట్రిలియన్ ఉంది. ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని మనం సరిపెట్టుకోకూడదు. అది 10% డబుల్ డిజిట్ గ్రోత్ రేట్కి వెళ్ళాలి. ఇది 2009, 8, 9లో ఒక్కసారి 10% దాటింది అంతే మన ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్లో, ఇది ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టాక. కాబట్టి 10% వృద్ధి పదంలో తీసుకెళ్ళగలే అతిపెద్ద రిఫార్మ్ GST 2.0. ఇది మోడీ చేతిలో అతిపెద్ద బ్రహ్మాస్త్రం. దీంతో ట్రంప్ అనే వ్యక్తితో మనకు సంబంధం ఉండదు. ఎక్కడ యుద్ధాలు జరిగినా మనకు సంబంధం ఉండదు. చైనాతో ఎలా ఉన్నా సంబంధం లేదు. ఈవెన్ అక్కడ భారత్ పాక్ యుద్ధం లాంటి 2 యుద్ధాలు చేస్తున్నప్పటికీ మనం వృద్ధి ఆగదు. ఎందుకంటే మన ఇండియాని ఏదో విధంగా ఒక యుద్ధంలో పడేసి, ట్రాప్లో పడేసి వృద్ధిని ఆపుదామని ట్రై చేస్తున్నారు. యుద్ధం వచ్చినా మన వృద్ధి ఆగదు. ఎందుకంటే మనం భారతీయులు కొనే వస్తువులే భారత వృద్ధికి ఈరోజు ఊతం అవ్వబోతుంది, ఫ్యూల్ అవ్వబోతుంది, ఇంధనం అవ్వబోతుంది, ఒక కందెనగా మార్చబోతుంది. కాబట్టి ఇండియాని ముందు చూపుతో ఒక అద్భుతమైన రిఫార్మ్ అనమాట. దీంతోపాటు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా జరిగినాయి రీసెంట్గా. చూసుకోండి, పార్లమెంట్లో ఇదే నిర్మలా సీతారామన్ మొన్న మాన్సూన్ సెషన్లో పెట్టారు. సో చాలా పెద్ద 3rd జనరేషన్ రిఫార్మ్స్. ఇప్పుడు లేబర్ లాస్ అయిపోతుంది. సో ఇండియాని 10% వృద్ధి రేటు పదం వైపుకు నడిపించడం, 2047 నాటికి భారతదేశాన్ని అమెరికాను దాటిచ్చేసి తర్వాత $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, అంటే ప్రస్తుతం ఉన్న $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 రెట్లు పెంచుకుని 22 సంవత్సరాల్లో $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చిపోతున్నాం. ఈ GST 2.0 అనే రిఫార్మ్, ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వీటన్నింటికి పెద్ద ఊతం అవ్వబోతుందన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏది మన ఫ్రైట్ కారిడార్లు అలాంటివి, అగ్రికల్చర్ అని. చూడండి, ఒక అద్భుతమైన రిఫార్మ్ అనమాట. నేను చెప్పడానికి ఒక రోజు పడుతుంది ఎకనామిక్స్లో లోపలికి డెప్త్కి వెళ్ళిపోయామంటే. కానీ చాలా అర్థవంతమైన విధంగా నేను ఇంత క్లుప్తంగా చెప్తున్నానంటే, ఈ మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక బ్రహ్మాస్త్రం. ఇది ముందే తీసుకుని ఉండవలసింది. చిదంబరం గారు నేను అంటున్నారు, ఈ రిఫార్మ్ 7 ఇయర్స్ బ్యాకే చేయవలసిందని. ఆయన కాదు అనలే, రిఫార్మ్స్ అద్భుతం, కానీ ఇంకా ముందు చేయవలసిందే. దానికి నేను ఏకీభవిస్తున్నా. ఈ రిఫార్మ్స్ని ఇంకో 4 సంవత్సరాల క్రితమే చేస్తుంటే ఇంకో అద్భుతంగా ఈ రోజు ఉండను అనమాట. కానీ ఇది మోడీ తీసుకున్న ఒక పొలిటికల్, సోషల్, ఎకనామికల్గా, దౌత్యపరంగా కూడా అన్నింటినీ కూడా న్యూట్రల్ చేసి ఇండియానికి ఒక అద్భుతమైన షీల్డ్ పెడుతుందన్నమాట. ఒక రక్షణ కవచం లాంటిదే ఈ GST రిఫార్మ్స్. దీంతో ఇండియా అనేది ఆర్థిక శక్తి అవ్వడం అనేది ఇంకా తప్పదు. అద్భుతమైన ఆర్థిక శక్తికి ఎదగబోతుంది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి